నమస్తే ఫ్రెండ్స్. పప్పులో కాలేసిన బీజేపీ అత్యాశకు పోయి ఆగమైనటువంటి పరిస్థితి. ఇలా మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరించి, అంటే ఎంత కుట్ర అనేది వీళ్ళది మొత్తం, వీళ్ళ బుద్ధి మొత్తం బయట పెట్టుకున్నారు. నామినేషన్ తిరస్కరించడానికి కారణం ఏంటి అంటే హైకమాండ్ కానీ అన్ని తెలుసుకొని చేస్తారు ఇవన్నీ. అంటే పప్పులో కాలేసినటువంటి, అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు పడ్డాయి ఇక్కడ. ఒకటి బీజేపీ, ఒకటి ఎన్నికల కమిషన్, రెండు దొరికిపోయినాయి ఇక్కడ. ఏం కేసు అంట? మీనాక్షి నటరాజన్ గారి మీద కేసు. ఏం కేసు అది? ఏం క్రిమినల్ కేసు? ఆమె ఏం చేసింది? భూములు ఆక్రమించిందా? ఇండ్లు ఆక్రమించిందా? దోపిడీ చేసిందా? మర్డర్ చేసిందా? ఏమన్నా తిట్టిందా? అదేం కేసు? ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్లో అయింది? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఇంత బుద్ధి జ్ఞానం లేకుండా కాంగ్రెస్ మీద విషం కక్కనికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ, ముఖ్యంగా నరేంద్ర మోడీ రేపు నెహ్రూ గారి పాలనకు మించినటువంటి రోజులు అడుగు పెట్టబోయి బొక్కబోర్ల పడ్డటువంటి పరిస్థితి. ఇజ్జత్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీనాక్షి నటరాజన్ హాజ్ బికమ్ ద వరల్డ్ వైడ్ హీరో. మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్ హీరో అయిపోయారు. నరేంద్ర మోడీ has become zero because he always cunning ideology and cunning mentality always kills us. The BJP and Enikala Commission did the cunning idea, planned the cunning idea and rejected. What is there? ఏముంది అక్కడ? ఏందంట అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు అనుకో, మామూలు ఒక నాయకుడు, ఒక మహిళ, ఆమె పేరు ఏం పేరు రాసుకున్న శ్రీలత అనే మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించిండు. ఆమె మీనాక్షి నటరాజన్ గారికి కాంప్లైంట్ ఇచ్చిందంట. శ్రీలత కాంప్లైంట్ ఇచ్చి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయరి, నాకు 10 కోట్లు ఇప్పిరు అన్నదంట. ఇంతకు మొదలు కోర్టు ఏం చేసింది? కోర్టుకు అట్లే పోతే వంగవేటి సఫరించింది కోర్టు కూడా. పైసలకు అలవాటై మీరు పిచ్చి పిచ్చి చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ గారు జడ్జి గారు, ఆమె నిర్ణయాలు ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేదు. మీరు చేయలేదు, మీరు డబ్బులు ఇప్పించలేదు అని చెప్పి నోటీసులు వచ్చినాయంట ఆమెకు. అది కేసా? తాడు బొంగరం లేని ఒక కేసును పట్టుకొని కోడిగిడ్డి మీద ఈకెలు వీకినట్టు వీకి రేపు పొద్దుగాల సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి నరేంద్ర మోడీ పదవి వ్యామోహాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోయి బొక్కపోలర పడ్డారు. ఇలా రాత్రికి రాత్రే మీనాక్షి నటరాజన్ గారు, షీ హాస్ బికమ్ ద పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద కంట్రీ బికాస్ సో మెనీ ప్లాన్ టు మిస్గైడ్ హర్, టు చీట్ హర్. సో గాడ్ ఈజ్ దేర్, సోషల్ మీడియా ఈజ్ దేర్, ట్రూ ఈజ్ దేర్. ఏమైంది? ఏమవుతుంది? ఏం చేసింది ఆమె? ఎందుకు తిరస్కరించారు? సిగ్గువాయే కదా? పరువు ఉందా మీకు ఏమన్నా? ఏం కేసు? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అంట ఒక మహిళతోని మిస్బిహేవ్ కాదు, ఒక మహిళను వాడుకొని వదిలిపెట్టిండు, నన్ను ఇట్లా చేసిండు కాబట్టి ఆమె ఇచ్చి కాంప్లైంట్ ఇచ్చిందంట. ఈమె కాంప్లైంట్ జడ్జి ఆమె, ఆయనను సస్పెండ్ చేయాలి, లేదంటే నాకు 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్లు ఇవ్వలేదు కాబట్టి కేసు అంట, నోటీస్ అంట. అది నోటీస్ అంట, అది ఎఫ్ఐఆరా? ఈ పనికి రాజ్యసభ సభ్యత్వం రద్దు చేస్తారా? మినిమం బీజేపీ అండ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ యూటిలైజ్ బ్రెయిన్, షుడ్ యూజ్ బ్రెయిన్. అదర్వైజ్ ఏమైందంటే పెరుగుట విరుగుట కోసమే. కర్మ గాలి 1000 ఏనుగులు చంపిన రాబంధువు గాలి వనక తుపానాయటు మీనాక్షి నటరాజన్ గారి చేతిలో కుప్పగూలబోతున్న బీజేపీ. ప్రపంచంలో నెంబర్ 1 వితౌట్ మేకింగ్ ఎనీ కన్నింగ్ ఐడియా. మీనాక్షి నటరాజన్ హ్యాస్ బికమ్ ఎ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. వాట్ ఈస్ ద రీజన్? షీ ఈజ్ ఇన్నోసెంట్, షీ ఈజ్ ఆనెస్ట్, షీ ఈజ్ capable to do service to the country. She is always soft spoken, well knowledge, high qualified. She has integrity. She always maintains dignity and simplicity. She behaves with others, at least karyakartas, politely. Humanity, she shows humanity and kindness. She shows affection on the people. Such a greatest personality, Meenakshi Natarajan, has become the powerful and greatest woman in the country because the BJP and election commission played a game and fell down. అయిపోయింది ఇక. చెడుపకు రా చెడేవు ఇజ్జత్ నీ కాంగ్రెస్, నీ రాజ్యసభ ఇంటికెళ్తా వీకి ఇట్లా పడేస్తుంది. ఇటు తుప్పుడా తినిపో, నీకు దాహం జాడతలేదు మోడీ, నీకు మొత్తం వేసుకొని మింగు అన్ని పదవులు నెత్తిలు వేసుకొని కొట్టుకో. ఇజ్జత్ వాయ్, పరువు వాయ్. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా చాలామంది, కేసీ వేణుగోపాల్ చాలామంది పోయారు. అభిషేక్ సింగ్ ఇలాంటి చాలామంది, జయరాం రమేష్ గారు, ఇంకా చాలామంది ఎన్నికల కమిషన్ కలిసిరు. అక్కడ ఏం చెప్పారు వాళ్ళు బయటకు వచ్చారంటే, ఎన్నికల కమిషన్ అనేది ఎంత బటవాజీగా తయారయ్యారంటే 2+3 = 5 అన్నం అనుకో. నో 2+3 = 7 అంటుంది. 2+3 = 7 అంటే మనం నమ్మాలి అంతే. అట్లా అంటే అట్లే అంటుంది. అంటే ఎంత దగుల్బాజీ, బట్టేబాజీ పాలన వ్యక్తులు, చదువురాని సన్నాసులు ఈ దేశంలో ఏలుతురో మీరే చెప్పండి.
మీరు ఒకటి మోడీ బికమ్ జీరో, మీనాక్షి నటరాజన్ బికమ్ హీరో. మీనాక్షి నటరాజన్ అసలు ప్రపంచానికే పరిచయం అయింది. పో నువ్వు రాజ్యసభ గెలుచుకుంటావా, నీ నెత్తిలో కొట్టుకుంటావా, నీ బురద చేసుకుంటావా, ఏం చేసుకుంటావో, మీనాక్షి నటరాజన్ has become greatest and powerful woman, and the people of India got a chance. The world people have got a chance to know about such a greatest personality in the country and simple city women. The people get chance. ఖచ్చితంగా ఇజ్జత్ పరువు మొత్తం పోయింది. పాసు మళ్ళీ తూటు పాలిస్ కేసుకు కుట్ర చేయబోయి దొరికిపోయినటువంటి బీజేపీ ఎన్నికల కమిషన్ ఇద్దరు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మోడీ పరువు ఇజ్జత్ అంతా పోయింది, ప్రజలకు మొత్తం తెలిసిపోయింది ఈ సంగతి అంతా. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన మీద ధన్యవాదాలు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి పక్కసారి. థ్యాంక్ యూ.